Hi students, welcome back to my channel. చూడమ్మా మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో మ్యాట్రిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. దానిలో నెక్స్ట్ వన్ ఓకేనా, ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ షో దట్ ఏ ఈజ్ ద ఇన్వర్టబుల్, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ అన్నాడు. ఓకేనా, ఏ అనేది మ్యాట్రిక్స్ కదా. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, నాట్ ఈక్వల్ టు 0. అదే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఈక్వల్ టు 0. ఓకేనా, అదే తీసుకున్నాను. గివెన్ ఏ ఈక్వల్ టు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డెట్ నాట్ ఈక్వల్ టు 0 అనే కదా. ఓకేనా, అప్పుడు ఏ ఇన్వర్స్ ఏమైపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, లెట్ నేనేం తీసుకుంటున్నాను అంటే ఏఐ బిఐ సిఐఆర్ కోఫాక్టర్స్, స్మాల్ ఏకి స్మాల్ బికి స్మాల్ సికి కోఫాక్టర్స్ ఏం తీసుకుంటున్నాను, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి తీసుకుంటున్నాను. ఓకేనా, ఏ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాను, ఏ ప్లేస్లో క్యాపిటల్ A1. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, కోఫాక్టర్స్ అనే కదా మీనింగ్. నెక్స్ట్ క్యాపిటల్ B1, నెక్స్ట్ క్యాపిటల్ C1, నెక్స్ట్ క్యాపిటల్ A2 B2 C2 A3 B3 C3. ఏం చేయాలి, దీన్ని ట్రాన్స్పోజ్ కదా. అడ్జాయింట్ ఏ అంటే ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ కదా. ఓకేనా, అంటే ఏమవుతాయి, రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా ఇంటర్చేంజ్ అయిపోతాయి కదా. ఓకేనా, A1 B1 C1, నెక్స్ట్ A2 B2 C2, నెక్స్ట్ A3 B3 C3. ఓకేనా, కాలమ్స్ అన్ని రోస్ గాను, రోస్ అన్ని కాలమ్స్ గాను చేంజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అనేది చేయండి, మల్టిప్లికేషన్. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఏ అంటే ఏముందిరా ఇక్కడ, స్మాల్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. అడ్జాయింట్ ఏ అంటే ఏం రాసుకోవాలి, ఈ చేంజ్ అయిందని రాసుకోవాలన్నమాట. ఓకేనా, అంటే A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. మల్టిప్లికేషన్ చేయండి, మనకి రో మల్టిప్లికేషన్ తెలుసు కదా, రో ఇంటూ కాలం. ఓకేనా, అంటే A1 A1 స్మాల్ A1 క్యాపిటల్ A1, నెక్స్ట్ B1 ప్లస్ స్మాల్ B1 క్యాపిటల్ B1, నెక్స్ట్ C1 C1 ప్లస్ C1 C1, నెక్స్ట్ A1, నెక్స్ట్ ఈ కాలం కదా చేయాల్సింది A1 A2 A1 A2, నెక్స్ట్ B1 B2, నెక్స్ట్ C1 C2, నెక్స్ట్ A1 A3, నెక్స్ట్ B1 B3, నెక్స్ట్ C1 C3. నెక్స్ట్ చూడండి, సెకండ్ రోతో ఫస్ట్ కాలం అంటే A2 A1, నెక్స్ట్ B2 B1 C2 C1, నెక్స్ట్ A2 A2, నెక్స్ట్ B2 B2 C2 C2, నెక్స్ట్ A2 A3, నెక్స్ట్ B2 B3, నెక్స్ట్ C2 C3. నెక్స్ట్ అదేవిధంగా A3 A1 B3 B1 C3 C1, నెక్స్ట్ A3 A2 B3 B2 C3 కదా, C3 C2, నెక్స్ట్ A3 A3, నెక్స్ట్ B3 B3 C3 C3. ఓకేనా,
మల్టిప్లికేషన్ మీ అందరూ తెలుసు. నెక్స్ట్ సేమ్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం తీసుకుంటాం, డెట్ ఆపోజిట్గా ఉన్నవన్నీ జీరోస్. అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఏమొస్తుంది, మనం ఏంటి తీసుకుంది, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఏమొచ్చేసింది, డెట్ ఏ 0 0, డెట్ ఏ 0 0 0, డెట్ ఏ 0 0 0, డెట్ ఏ. ఓకేనా. నెక్స్ట్ ఏం రాయొచ్చు, దీని మొత్తాన్ని డెట్ కామన్ తీసేసేయచ్చుగా. డెట్ ఏని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇంకా 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా. 1 0 0 0 1 0 0 0 1. ఏం ప్రూవ్ చేస్తే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. ఓకేనా. ఈ డెట్ ఏని నేను ఇటువైపు తీసుకొచ్చేస్తున్నా, ఇంటూలోకి తీసుకొస్తే, ఇంటూలో ఉంది కదా, ఇటు తీసుకొస్తే ఏమైపోయింది, బైలోకి వచ్చింది. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈక్వల్ టు ఐ ఫస్ట్. ఇప్పుడు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ రివర్స్ తీసుకుంటే అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ తీసుకుంటే ఏమొస్తుంది, సిమిలర్లీ adjoint A by det A into A equal to I. Second, from 1 and 2 ఏమొస్తుంది, A into adjoint A by det A equal to adjoint A by det A ఇంటూ ఏ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిపోతుంది, ఐ. ఓకేనా. చూడమా, బై ఇన్వర్స్ డెఫినేషన్ ప్రకారం ఏ ఇస్ ద నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. ఓకేనా. స్క్వేర్ మ్యాట్రిక్స్ బి ఏమైపోయింది, సేమ్ ఆర్డర్ సచ్ దట్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ ఫామ్లో ఉంది కదా. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది ఏ అనుకోండి. ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ ఫామ్లో ఉంది. సో ఏమైపోయింది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి. సో ఏ ఈజ్ ఇన్వర్టబుల్. ఓకేనా. అండ్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అయితే ఏమైపోయింది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ. ఓకేనా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఇన్వర్టబుల్, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి మనం, అదే కదా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఓకేనా. ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, నెక్స్ట్ వాటికి ఏం చేశాను నేను, అడ్జాయింట్ ఏ అంటే కో ఫ్యాక్టర్స్ తీసేసుకొని నెక్స్ట్ రోస్ అన్ని కాలమ్స్గా, కాలమ్స్ అన్ని రోస్గా తీసేసుకున్నాను. రెండింటికి మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అందరికీ తెలుసు. నెక్స్ట్ సేమ్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, డెట్. నెక్స్ట్ ఆపోజిట్గా ఉన్నాయని జీరోస్. డెట్ ఏ కామన్ తీస్తే ఏమొచ్చింది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. సిమిలర్లీ నెక్స్ట్ ఇది ఎలా ఉంది, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ ఫామ్లో ఉంది. అంటే ఏమైపోయింది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఇన్వర్టబుల్. సో ఏమైపోయింది, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా. ఈ 9 మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. ఈ 10 అనేది ఆప్షనల్, మీ ఇష్టం చేస్తే చేయండి, లేకపోలేదు. ఈ 9లోనే డెఫినెట్గా 1 ప్రాబ్లం వచ్చేసిద్ది మీకు ఫైనల్కి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏమి ఇచ్చాడు, గివెన్ ఏమి ఇచ్చాడు, ఎల్హెచ్ఎస్ తీసుకోండి లేకపోతే. ఓకేనా. గివెన్ కాకపోయినా ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏముంది, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఏం కావాలి, ఏబిసి అనేది కావాలి. ఓకేనా. ఇందులో నుంచి ఏ కామన్ తీయచ్చు, ఇందులో బి కామన్ తీయచ్చు, ఇందులో సి కామన్ తీసేసేయచ్చుగా టోటల్గా. ఓకేనా. ఏబిసి ఏ కామన్ తీస్తే ఏమొచ్చింది, లైన్లో చూడండి 1 ఏ
ఏ స్క్వేర్. నెక్స్ట్ బి కామన్ తీస్తే చూడండి ఈ లైన్లో ఏమొస్తుంది 1b బి స్క్వేర్. ఇక్కడ చూడండి 1c సి స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనకి ఏం కావాలి ఏ మైనస్ బి కావాలి, బి మైనస్ సి కావాలి, సి మైనస్ ఏ కావాలి. బి మైనస్ ఏ మైనస్ బి ఏం చేస్తే వస్తుంది. ఓకేనా. C1ని C2ని చేస్తే ఏ మైనస్ బి వచ్చిందిగా. ఓకేనా. C1 ఇంటర్చేంజ్ ఎలా C1 మైనస్ C2. నెక్స్ట్ బి మైనస్ సి చేయొచ్చుగా. ఓకేనా. అంటే C2 కూడా ఇంటర్చేంజ్ చేస్తున్నా ఎలా C2 మైనస్ C3. ఓకేనా. మీకు తెలుసుగా ఇది C1 C2 C3. ఓకేనా. C1 ఏం చేస్తున్నాను C1 మైనస్ C2 ఏబిసి అంటే 1 మైనస్ 1. నెక్స్ట్ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ C2 కూడా చేంజ్ చేస్తున్నాము 1 మైనస్ 1. నెక్స్ట్ బి మైనస్ సి. నెక్స్ట్ బి స్క్వేర్ సి స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. నెక్స్ట్ సేమ్ అలానే ఉంది కదా సి సి స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ఏబిసి. ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0, 1 మైనస్ 1 0. నెక్స్ట్ 1 ఏ మైనస్ బి. నెక్స్ట్ బి మైనస్ సి సి. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏం రాయొచ్చురా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చుగా. ఓకేనా. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ అదే కదా అంటే బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి. ఇక్కడ ఏమొచ్చింది సి స్క్వేర్. నెక్స్ట్ ఈ రోలో ఏం కామన్ తీస్తారు మీరు ఈ రోలో ఏ మైనస్ బిని కామన్ తీయండి. ఇక్కడ ఏం కామన్ తీస్తారు బి మైనస్ సిని కామన్ తీసేసేయండి. ఓకేనా. ఏం కామన్ తీస్తారు ఏబిసి ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇక్కడ బి మైనస్ సి. ఏమొస్తుంది కామన్ తీస్తే 0 1. ఏముంది ఇక్కడ ఏ ప్లస్ బి. నెక్స్ట్ 0 1 బి ప్లస్ సి. నెక్స్ట్ 1 సి సి స్క్వేర్ ఎక్స్టెన్షన్. ఓకేనా. రో కాలం పోయిద్దిగా. ఓకేనా. ఏం మిగులుతుంది ఇంకా ఇక్కడ ఏబిసి ఏ మైనస్ బి బి మైనస్ సి. నెక్స్ట్ ఈ రెండే కదా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే ఏమొస్తుంది బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి. ఓకేనా. ఏబిసి ఏ మైనస్ బి బి మైనస్ సి. నెక్స్ట్ బి ప్లస్ సి మైనస్ని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది మైనస్ ఏ మైనస్ బి. ఏం క్యాన్సిల్ పోయింది బి బి క్యాన్సిల్ పోయింది. ఓకేనా. ఇంకేముండిద్ది ఏబిసి ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనం ఏం తీసుకున్నాం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా. ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ ఏం తీసుకున్నాను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కాలంలో ఏని ఈ కాలంలో బిని ఈ కాలంలో సిని కామన్ తీసేసి వచ్చినవి రాసాము. నెక్స్ట్ ఏం చేశాను C1 మైనస్ C2 చేశాను. నెక్స్ట్ C2 మైనస్ C3 చేసేసాను. ఓకేనా. చేసిన తర్వాత ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా. అదే రాసింది. ఈ రోలో ఏం కామన్ తీసాను ఏ మైనస్ బి. ఈ రోలో ఏం కామన్ తీసాను బి మైనస్ సి కామన్ తీసేసాను. నెక్స్ట్ ఏమైపోయింది రో ఎక్స్టెన్షన్ ఇంటూ ఇదే కదా ఇంటూ చేసేది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ని లోపలికి మల్టిప్లై చేసేస్తే బి బి క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా ఏబిసి ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ. ఓకేనా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మీరు రాసే పని అయితే ఈ రెండు మళ్ళీ ఇక్కడ సమ్ అంతా ఎత్తేసి రాయండి. ఓకేనా. ఈ సమ్ అనేది ఆప్షనల్ మీ ఇష్టం
చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ 9 అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్లో ఖచ్చితంగా ఫైనల్కి ఒక సమ్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం క్రామర్స్ రూల్ చెప్పుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.